సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ హత్యలో అనంతబాబుతో పాటు మరికొందరు పాల్గొన్నట్టు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఎస్పీ బిందు మాధవ్. సుప్రీంకోర్టులో అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్లో ఉందన్నారు. మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందంటున్న కాకినాడ ఎస్పీ బిందు మాధవ్తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి రీఇన్వెస్టిగేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. మరొక వైపు సిట్ రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్సును అడిషనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సంబంధించి కోర్టుకు అనుమతి ఇచ్చింది. అసలు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ ఎట్లా సాగబోతుంది? కాకినాడ ఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది బిందు మాధవ్. సుబ్రహ్మణ్యం గారి మదర్ నూకారత్నం గారు ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేరం జరిగే సమయంలో ఇంకా వేరే ముద్దాయిలు కూడా ఉన్నారా, అట్లనే నేరస్థలం ఇదేనా వేరే ఏదైనా ఉందా అని ఇట్లా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ని పరిశీలించిన తర్వాత ఆనరబుల్ డీజీపీ సార్ దానిలో ఏదైనా మెరిట్ ఉందేమో వెరిఫై చేయండి అని చెప్పడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కోర్టులో ఫైల్ చేశాము. దాని నుంచే నిన్న పర్మిషన్ ఇచ్చారు కోర్టులో. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళు ఏమైనా ఆధారాలు ఇచ్చారా సార్ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు? వాళ్ళు అన్ని అనుమానాలు తప్ప ఆధారాలు ఏమీ ఇవ్వలేదండి. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేమే వెలికి తీసి ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబును కూడా విచారణ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి, నెసెసిటీ ఉంటే కనుక తప్పకుండా ఆయన్ని సమన్ చేసి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్. ఇప్పుడు ఎవరైతే మీకు కంప్లైంట్ ఇచ్చారో ఈ అనుమానాలు ఉన్నాయని, సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా ఇంకా సాక్షులు కావాలి, వాళ్ళ అనుమానాలు ఏమున్నాయో అవన్నీ స్టేట్మెంట్లోకి తీసుకురావడం జరుగుతుందండి. అవి నివృత్తి అయ్యే రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అనుమానాలు నిజమా అన్ఫౌండెడ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఫర్దర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇది మొత్తానికైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రీఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అవసరమైతే ముద్దాయిగా ఉన్న అనంతబాబును కూడా విచారణ చేస్తాము. దానికి అనుగుణంగానే కోర్టు ఇచ్చిన ఏదైతే టైం డ్యూరేషన్ ఉందో దానికి సంబంధించి లోపు ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేస్తామని ఎస్పీ చెప్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ అంటే కాకినాడ.